మూసీ నదిలోకి మురుగు ప్రవాహాన్ని అరికట్టేందుకు రేవంత్ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఔటర్ పరిధిలో వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేలాగా ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నగరంలో 37 ఎస్టీపీల మురుగు నీటిని శుద్ధి చేస్తుండగా అమృత్ 2.0 కింద మరో 39 ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రోజువారీగా 1950 మిలియన్ లీటర్ల గ్యాలన్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఇప్పటికే జలమండలి 37 ఎస్టీపీలతో 1444 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేస్తోంది. మరో 322 ఎంఎల్డీల సామర్థ్యం గల 5 ఎస్టీపీలు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ట్రయల్ రన్ దశలో ఉన్నాయి. 113 ఎంఎల్డీల సామర్థ్యం గల 3 ఎస్టీపీల నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 1877 ఎంఎల్డీల మురుగు శుద్ధి చేయవచ్చని అంటున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్ 2.0 కింద నగరానికి కొత్తగా మరో 39 ఎస్టీపీలు మంజూరయ్యాయి. వీటిలో ఒక ఎస్టీపీ పీపీపీ మోడ్ విధానంలో నిర్మించనుండగా మిగిలిన 38 ఎస్టీపీలను హైబ్రిడ్ యూనిట్ మోడల్ విధానంలో నిర్మించబోతున్నారు. వీటితో మరో 972 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేయొచ్చు. 15 ఏళ్ల పాటు నిర్వహణ కూడా నిర్మాణ సంస్థ చూసుకోనుందని అంటున్నారు అధికారులు. అమృత్ 2.0 కింద రానున్న 39 ఎస్టీపీల నిర్మాణానికి మొత్తం ప్రాజెక్టు వ్యయం 3,849 కోట్లు ఖర్చు అవుతోంది. నిర్మాణ సంస్థ 1,028 కోట్లు, కేంద్ర వాటా 645 కోట్లు, రాష్ట్రం వాటా 897 కోట్లు ఉండబోతోంది. ఈ ఎస్టీపీల టెండర్ ప్రక్రియపై జలమండలి ఎంటీ అశోక్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అమృత్ 2.0 స్కీమ్ కింద రానున్న 39 ఎస్టీపీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నిర్మిస్తారు. వీటితో స్థలం తక్కువ, అలాగే తక్కువ కరెంట్తో ఎక్కువ మురుగునీటిని శుద్ధి చేయనున్నారు. మ్యాన్ పవర్ లేకుండా డైరెక్ట్ ఆటోమేటిక్గా మురుగునీటిని శుద్ధి చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.